ఫ్రెండ్స్, ఈరోజుటి మన రెసిపీ మిల్లెట్స్ కిచిడి. దీనికోసం ముందుగా ఈరోజు నైట్ లిటిల్ మిల్లెట్ అంటే సామలు ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఏ గ్లాస్తో అయితే మనం మిల్లెట్ నానబెట్టుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు ఒక 10 మినిట్స్ కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం హింగువ, పైనుంచి ఒక చిన్న తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక క్యారెట్ని సన్నగా రౌండ్స్ తరుక్కొని వేసుకొని కలుపుకోండి. ఆ రెండు కాస్త వేగాయని తెలిసాక ఒక పెద్ద టమాటో వేసి కలుపుకోండి. తర్వాత కాస్త పసుపు, ఉప్పు, కొంచెం కారం, పైనుంచి సాంబార్ పొడి వేసి కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్స్ ఇంకా కందిపప్పు దాంట్లో వేసేయండి. వేసి కొంచెం కలుపుకొని ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే కందిపప్పు మిల్లెట్స్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. సో 1:3 రేషియో అనమాట. కాస్త చింతపండు రసం పోసి 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వెయిట్ చేయండి. 3 to 4 విజిల్స్ అయ్యాక మనకి గుమగుమలాడే మిల్లెట్ కిచిడి రెడీ. ఇంత హెల్తీగా ఇంత టేస్టీగా చేసుకున్నాక ఇంకా బయట ఫుడ్ ఎందుకండి. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. పైనుంచి కాస్త కొత్తిమీర గార్నిష్ చేసి వావ్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుమగుమలాడే మిల్లెట్ కిచిడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.